హాయ్! నమస్తే గీత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో, అంటే మీ పాటలు వినడం కోసం ఇంటర్వ్యూ పెట్టినట్టు అనిపించింది నాకైతే. సో, ఫోక్ సింగింగ్ అనగానే చాలామంది ఇప్పుడు ట్రెండ్ అయిపోతున్నారండి. అవును. సో, దాంట్లో మన గీత కృష్ణ గారు మీరొకరు. సో, ఫస్ట్ చెప్పాలంటే ఒక సాంగ్‌తో స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస నీ మౌనమిందాలే ఆలవైకుంఠాన అంతఃపురాణ ఏ మూల ఉన్నావయ్యా. వావ్! నిజంగా చాలా బాగుందండి. వెంకటేశ్వర స్వామి నాకు అంటే బాగా ఇష్టం ఈ చాలామంది సాంగ్. ఇప్పుడు మీరన్నట్టు శివుడు అంటే ఇష్టమని శివుడు పాటలు పాడిన వాళ్ళు, లేదంటే సోమవారం రోజు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు సోమవారం రోజు శివుడు పాట పాడిన వాళ్ళు ఉన్నారు. సో, మీకు శివుడు ఇష్టమైనా కూడా అసలు వెంకటేశ్వర స్వామి పాట కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ సో, యూ. కమింగ్ టు పాయింట్ ఏంటంటే గీతా కృష్ణ గారు. అసలు మీరు పుట్టింది, పెరిగింది అంతా ఎక్కడ? నేను పుట్టి పెరిగిందంటే ఇక్కడ హైదరాబాద్‌లోనే. ఓకే. మా ప్రాపర్ వచ్చేసి నల్గొండ మా అమ్మ ఆహా! వాళ్ళది. ఓకే. తెలంగాణ సైడే. తెలంగాణ. ఓకే. ఓకే. కానీ చిన్నప్పుడు ఇక్కడ వచ్చిండంట మా నాన్న వాళ్ళు. హ్మ్. సో, అట్లా మేము ఇక్కడే పుట్టి పెరిగినాం. అసలు ఈ ఫోక్ సింగింగ్‌లోకి అసలు ఎలా వచ్చారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే బాగా ఇష్టం. ఓకే. నాకు ఫిఫ్త్ క్లాస్ నుంచి హ్మ్. నేను పాడడం స్టార్ట్ చేసినా అనమాట. ఆహా! స్కూల్ ఓకే. డేస్ స్కూల్ స్కూల్‌లో. డేస్‌లో మొత్తం. హ్మ్. స్కూల్‌లో పాడడం స్టార్ట్ చేసిన. హ్మ్. సో, మా నాన్న ఇట్లా పాడుతుండేది. హ్మ్. నాకట్లా బాగా ఇంట్రెస్ట్. ఓకే. అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా సింగర్స్ గాని, ఇట్లా పాటలు పాడేవాళ్ళు గాని ఎవరైనా? నాన్న పాడుతుండే. హ్మ్. ఊర్లో అప్పుడు భాగవతాలు అవి యేస్తుండేది గదా! ఆ! నేను చిన్నగున్నప్పుడు. అట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంటుండే. పాటలు గూడా పాడుతుండే నాన్న. అంటే ఫస్ట్‌గా ఫోక్ సింగింగ్‌లోకి మీరు ఎంటర్ అయినప్పుడు పాడిన ఫస్ట్ పాట ఏం పాట? ఫస్ట్ ఒకటి లవ్ ఫెయిల్ సాంగ్ అది. ఆ! ఓకే. నేనే రాసుకున్నా అది. ఓహ్! మీరు రాస్తారు నేను గూడా పాటలు. నేను రైటర్ కమ్ సింగర్‌ని. వావ్! ఫస్ట్ సూపర్. నా సాంగ్‌తోనే నేను ఎంట్రీ అయ్యాను ఓకే. యూట్యూబ్‌కి. ఓకే. ఒక్కసారి సో, ఆ పాట పాడతారా? ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా నా గుండె కోసిమన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా నా మనసులోని మందిరాన్ని కట్టుకున్నారా నువ్వు మాయ చేసి నన్ను మర్చిపోయి నువ్వు తప్పుకోకురా. వావ్! నిజంగానే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఎంచుకొని పాడడం వరకు చాలా బావుందండి గీత గారు. అసలు ఆ సాంగ్ రాయడం, ఆ థాట్ అసలు రాయాలి, లిరికిస్ట్ నేను అంటే రైటర్ కమ్ సింగర్ అవ్వాలి. అసలు మీరు అనుకుంది ఫోక్ సింగింగ్ అదే సింగర్ అవ్వాలి అనేసి పాటలు అసలు రైటర్ అదెలా అయ్యారు అసలు? రైటర్ అంటే నాకు అంటే మనం చుట్టూ చూస్తున్న సమాజం ఎలా ఉంది ఏంటి, హ్మ్. మళ్ళీ మనం కూడా స్వతహాగా అనుభవిస్తున్న బాధలేంటి, హ్మ్. సిచ్యువేషన్స్, హ్మ్. దాన్ని బట్టి నాకు ఇలా పాట రాయాలి అన్న ఒక థాట్ వచ్చిందనమాట. ఓకే. సో దాని నుంచి నాకు ఆటోమేటిక్‌గా రాసుకోగలిగినా నేను. అంటే ఈ 6 ఇయర్స్‌లో అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఫోక్ సాంగ్స్ అంటూ చాలామంది ఫోక్ సింగర్స్ అంటూ చాలామంది వింటున్నాం. హ్మ్. అసలంటే వాళ్ళకి క్లాసిక్ తెలుసా? లేదా? అవన్నీ కాకుండా చాలామంది యూట్యూబ్ వల్ల మన సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ అవును. 2, 3 ఇయర్స్ నుంచి చాలా ఫేమ్ అవుతున్నారు. స్టిల్ నౌ వాళ్ళు చాలా ఫేమ్‌గా అనిపిస్తున్నారు. అవును. సో, 6 ఇయర్స్ అంటే ఈ ఈ ఈ 2, 3 ఇయర్స్ కాకుండా అప్పుడు 6 ఇయర్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేది ఫోక్ సింగింగ్? అప్పుడు ఇంత లేవండి. హ్మ్. చాలా అసలు ఇంత లేవు అప్పుడు. ఇప్పుడు చాలా పోటాపోటీ అయిపోయింది. ఛానెల్స్ కాంపిటీషన్ కూడా చాలా పెరిగిపోయింది. ఎక్కువైపోయాయి. హ్మ్. సో, అప్పుడు స్టార్టింగ్‌లోనే నాకు చాలా ఫస్ట్ సాంగ్‌తోని ఆహ్, మళ్ళా సెకండ్ సాంగ్ గూడా అవకాశం వచ్చింది. ఓకే. ఓకే. అప్పుడు తొందరగా. హ్మ్. సో, ఆ సెకండ్ సాంగ్‌తోని నాకు తొందరగా నేమ్ వచ్చేసింది అప్పుడు. ఇప్పుడు చూస్తున్న లైఫ్‌లో 6 ఇయర్స్‌లో మీరు కొత్త కొత్త పాట రాయడం, మీ పాటలకి మీరే రాయడం అంటూ ఉంటుందా? లేదంటే ఇంకెవరికైనా ఇస్తారా? ఎవరికైనా అంటే బయట వాళ్ళకే ఇస్తా నేను. ఓహ్! అంటే మీరెక్కువ ఇప్పుడు బయట వాళ్ళకి ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ సాంగ్ గూడా వేరే ఛానల్ వాళ్ళకి హ్మ్. ఇచ్చేసాను. ఆహా! ఓకే. ఆ! ఓకే. అన్నీ గూడా వేరే చాలా ఛానల్స్‌కి ఇచ్చిన బయట. ఆహాహా! ఓకే. ఓకే. అట్లా. అంటే సో, ఇప్పుడు అందులో నేను రాసినవి కొన్ని ఫీమేల్ వర్షన్ అయితే కొంతమంది మీరు రాసిర్రు కదా! మీరే పాడండి అంటారు. అనేవాళ్ళు. ఆ! ఓకే. ఓకే. సో, అట్లా పాడినయి కొన్ని ఉంటాయి. చాలా ఉంటాయి. నేను అట్లా రాసి పాడినయి చాలా ఉంటాయి నాయి. హుహు. హ్మ్. సో, మెయిల్ వర్షన్ అలా ఏమన్నా ఉంటే బయటికి వాళ్ళకిచ్చేస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువుంది కాబట్టి రీసెంట్‌గా మీరు ట్రెండీ అయిన సాంగ్ ఒకటి పాడతారా? మీది మీది చూపులోడే ఆ పిల్లగాడు బెంజి కారులొచ్చినాడే ఉంగరాల
వావ్! నిజంగా చాలా బాగుంది. అంటే ఇది మీరే రాసారా ఈ పాట? నేనే అంటే రాసి పాడడం కూడా నేనే మీరే పాడాను. చేశారు. అంటే ఏంటి అసలు ఏమనుకోని కాన్సెప్ట్ అలా రాసారు పాట? కాన్సెప్ట్ అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో సంభాషణ ఇది. ఓకే. ఓకే. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో అంటే అమ్మాయి, అబ్బాయి గురించా? లేదు లేదు, ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. సో, అందులో ఒక అమ్మాయికి మేనబావ అనమాట తను. ఓకే. ఓకే. సో, తను సిటీ అబ్బాయి. హ్మ్. సో, అయితే పల్లెటూరికొస్తాడు ఓకే. వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి. హ్మ్. హ్మ్. చూడడానికి ఇట్లా. చూడగానే వాళ్ళ మరదలతో వాళ్ళ ఫ్రెండ్‌ని చూస్తాడనమాట. ఓకే. ఓకే. సో, చూడగానే ఆ అమ్మాయి నచ్చేస్తది ఓకే. అతనికి. అతనికి. హ్మ్. నచ్చేస్తది. బట్ ఈ అమ్మాయికి సిటీ అబ్బాయిలంటే ఇష్టం ఉండదు. ఉండదు. ఓకే. వీళ్ళ మరదలు వాళ్ళ ఫ్రెండ్‌కి. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటది? మీ హస్బెండ్‌ది గాని, మీ పిల్లలది గాని? మా హస్బెండ్ విషయానికొస్తే మా హస్బెండ్‌కి మ్యారేజ్ అయిన కొత్తలోనే నేను చెప్పా. ఆహా! ఓకే. నేనిట్లా స్కూల్‌లో పాడతా. నాకు పాటలంటే ఇష్టం. హ్మ్. నేను పాడతా హ్మ్. అని చెప్పేసి చెప్పిన. హ్మ్. ఆయన కూడా ఓకే అన్నాడు. ఆయనకు ఆహా! కూడా ఓకే. ఇష్టమే అన్నమాట. హ్మ్. సో, మా అత్తగారి ఊర్లో కూడా పాడా నేను హ్మ్. మ్యారేజ్ అయిన కొత్తలో. ఓకే. ఏమన్నారు యాహ్! మీరు మొదటిసారి పాడినప్పుడు? బా పాడింది అన్నారు. ఆ! నేనిక చెప్పినా కాబట్టి వాళ్ళకి కూడా హ్మ్. ఇగ మంచిగా పాడిందిలే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు యూట్యూబ్‌కి వచ్చేసరికి ఇప్పుడు స్టార్టింగ్ కొద్ది రోజుల వరకు తెలీదు హ్మ్. ఎవరికీ. అంటే ఇప్పుడు చాలామంది ఫోక్ సింగర్స్ మనకి కాంపిటీషన్ ఇందాక అనుకున్నట్టు ఎక్కువ మంది అయిపోయారు కదా! ఇన్‌కమ్ అంటూ వస్తది ఎక్కువ ఫోక్ సింగింగ్‌లో అని అంటూ ఉన్నారు. అసలు నిజంగా అంత వస్తదండి? ఎక్కువ అంటే నాకు తెలీదండి మరి. హ్మ్. ఒకవేళ కొంతమంది ఉంటారు. భారీ భారీ బడ్జెట్ పెట్టి షూట్స్ తీయడము, హ్మ్. చూపించే విధానం గూడా అట్లే ఉంటది. మీరు రాసినవి కాకుండా వేరే వాళ్ళు రాసినవి కూడా పాడుతుంటారా? హ్మ్. అంటే అలా పాడిన పాటలేంటి? బావా నువ్వు రావా మీ అత్తగారింటికి, బావా నువ్వు రావా మీ అత్తగారింటికి, నీకు నాకు దూరమాయే చూడలేని బతుకులాయే, వీడియో కాల్ చేద్దామన్న చిన్న పోను ఉన్నదాయే, బావా నువ్వు రావా మీ అత్తగారింటికి, బావా నువ్వు రావా మీ అత్తగారింటికి. అంటే మీ ఇన్‌స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఫోక్ సింగర్స్‌లో చాలా మంది ఉన్నారు కదా! లైక్ ఇప్పుడు పేరు అంటే 'మంగ్లీ' గావచ్చు, అలా 'మల్లమ్మ' సంథింగ్ చాలా మందున్నారు. సో, అలా మీ ఇన్‌స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? లేదంటే ఇన్‌స్పిరేషన్ నాకు సింగింగ్‌లో ఎవరు లేరండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇష్టం గదా! ఓకే. ఇన్‌స్పిరేషన్ హ్మ్. అంటే మా నాన్ననే ఫస్ట్ అయితే. ఓకే. ఓకే. ఇంట్లో మా నాన్న పాడుతుంటే వినేది. హ్మ్. కొంచెం మా అక్క, మా అన్నయ్య వాళ్ళు గూడా పాడుతుండేది. ఆ! సో, ఓకే. అట్లా. నేను టీవీలో 'చిత్రలహరి' చూడడము. హ్మ్. అట్లా ఇంట్రెస్ట్ ఉంటుండే. అంటే ఇప్పుడు సాంగ్స్ అంటే ఓన్లీ ఫోక్ సింగింగ్ అంటే మీరు రాసుకొని పాడుకునేవే కాకుండా, మూవీ సాంగ్స్ అలా ఎప్పుడైనా పాడారా? లవ్ సాంగ్స్ గాని, మెలోడీ సాంగ్స్ గాని? నేను అంతకుముందు యూట్యూబ్ రాకముందు మూవీ సాంగ్సే పాడేదాన్ని. హ్మ్. ఈ హ్మ్. జాతీయ గీతాలు, మూవీ సాంగ్సే హ్మ్. అవే ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. హ్మ్. అవే పాడుతుండేదాన్ని స్కూల్‌లో గూడా. ఓకే. అంటే మీ అట్లా. ఇంట్లో గూడా మీ పిల్లలు వాళ్ళు అడుగుతూ ఉంటారా? పాటలు పాడమ్మా, ఏమైనా పాడు అని అడుగుతారా? మా పిల్లలకి వాళ్ళకి నచ్చిన పాటైతే పాడమంటారు. ఆ! ఓకే. ఇది బావుంది మమ్మీ, ఇది నువ్వు పాడినావు పాడు అని జెప్పేసి అట్లా వాళ్ళకి నచ్చినయి అడుగుతూ ఉంటారు. హ్మ్. అలా లేదంటే చెప్పిరు నా పాటలు వాళ్ళు పెట్టుకొని వినడం వాళ్ళకి వినడం. నచ్చినయి. ఆహా! ఓకే. ఓకే. అట్లా చూస్తూ ఉంటారనమాట. ఓకే. గీత గారు మీరు ఫ్యూచర్‌లో అంటే లైక్ ఫర్దర్‌గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే పిల్లల బాధ్యత నా మీదే ఉందండి. ఓకే. సో, వాళ్ళని చూసుకోవాలి. నేను చదివించాలి. వాళ్ళని ఒక పొజిషన్‌లో ఉంచాలి. హ్మ్. సో, ఇంకా సింగర్స్‌గా గూడా నాకిక చిన్నప్పటి నుంచి అది గోల్ గాబట్టి, హ్మ్. అది ఇంకొకటేందంటే మా ఆయనకు గూడా బాగా ఇష్టం. ఓకే. సో, అట్లా గూడా నేను అందులో గూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. హ్మ్. సో, ఇంకా నేనైతే ఇప్పుడైతే కొంచెం అంత ఏమి ఎదగలేదు. అంటే హ్మ్. అమౌంట్ పరంగా ఇప్పుడు మీరు అడిగారు గదా! చాలా హ్మ్. అమౌంట్ ఒస్తది. వస్తదని అంటారు. అవును. అలా అని ఏం లేదు. హ్మ్. ఆహ్, నాకు కూడా చాలా వచ్చిన అమౌంట్ సరిపోదు. హ్మ్. హ్మ్. అయినా సరే అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా, మనం సరిపోదని అది పక్కన పెట్టేసి మళ్ళీ ఆపేస్తే అవ్వదు గదా! అవ్వదు. అవును. సో, అట్లా అని ఏదైతే అది అయితది అన్నట్టుగా ఉన్న దాంట్లోనే సర్దుకొని ముందుకెళ్తున్నా. గీత గారు ఫైనల్‌గా అంటే మీరు ఇప్పుడున్న ఈ 6 ఇయర్స్ మీరు ఫోక్ సింగింగ్ స్టార్ట్ చేసిన కెరియర్‌లో నుంచి చూస్తే, మీరు బాగా హ్యాపీగా ఉన్న సిట్యుయేషన్ ఏంటి? బాధపడ్డ సిట్యుయేషన్ ఏంటి? హ్యాపీగా ఉన్నాయంటే తక్కువ. తక్కువ. అంటే బాధపడేవైతే ఎక్కువ ఎక్కువ. బాధలే ఎక్కువుంటాయి. ఓకే. బాధపడ్డ మూమెంట్స్ ఆ రోజులే ఎక్కువుంటాయి. హ్మ్. 3 అవార్డ్స్ వచ్చాయని విన్నాను. ఏం అవును. అవార్డ్స్ వచ్చాయి? ఇది రైటర్‌గా మంచి లిరిక్స్ హ్మ్. రాస్తున్నారు అని జెప్పేసి ఆ! నన్ను వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. అంటే ఓకే.
ఇంకా కొంతమందిని కూడా తీసుకున్నారు. హ్మ్. అందులో నేను కూడా ఒకదాన్ని అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ అయింది. నాకు ఓకే. ఇప్పటివరకు 3 అవార్డ్స్ వచ్చినాయి ఈ నైస్. 6 నైస్. ఇయర్స్‌లో. 6 ఇయర్స్‌లో సూపర్. రీసెంట్‌గా మొన్న రవీంద్ర భారతిలో తీసుకున్నా. ఓహ్! ఓకే. ఆ! సూపర్ అది ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అనిపించింది. ఓకే. బట్ ఇన్ని అవార్డ్స్ కూడా తీసుకున్నాను. 6 ఇయర్స్‌లో అవార్డ్స్ రావడం అంటే నార్మల్‌గా ఎవరికి పడితే వాళ్ళకేమి ఇయ్యరు గదండీ. అవును. కరెక్టే. సో, అందులో అలా నన్ను గూడా గుర్తించి ఇచ్చిర్రు అంటే నాకు నేను గర్వంగానే ఫీల్ ఫీల్ అయితా. అవుతారు. మరి ఎందుకు బాధపడ్డం? మీరు ఆ! ఇందాకలా ఏడ్చారు. అంతే. అసలు ఈ 6 ఇయర్స్‌లో మీరు చాలా మందిని చూస్తే 1, 2 ఇయర్స్‌లోనే పాడి మేము ఫోక్ సింగర్స్ అనడం కన్నా 6 ఇయర్స్‌లో మీరు కష్టపడి చిన్నప్పటి నుంచి నేర్చుకొని మీరు రాస్తున్నారు. మీ పాటలు మీరే అవును. పాడుతున్నారు. సో, ఫ్యూచర్‌లో గూడా మీరు మంచి సింగర్ అవుతారు. మీరు అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేసుకొని మళ్ళీ మంచి పాటలొచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో, అప్పటి వరకు ఆల్ తప్పకుండా. ద వెరీ వెరీ బెస్ట్ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి.